వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్లోని ఆయన నివాసంలో. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసుకుంటూ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా అరెస్టు చేశారు అని, అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారు అని, ఫోన్లు లాక్కున్నారు అని, వాళ్ళ భార్య గారు వాపోయారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ ఏ కేసులో అరెస్ట్ చేశారు అన్న సమాచారం కూడా అందుతలేదు కానీ బట్ తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు అని, వెంకటరెడ్డిని తాడిపత్రికి తరలిస్తూ ఉన్నారు అని, మరి చనిపోయిన సిఐ సతీష్ కేసు విషయంలో అని చెప్పి కొందరు అంటూ ఉన్నారు. ఒక వ్యక్తిని ఏ కేసులో అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్నది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా అరెస్ట్లు అనేది ఒకవేళ వాళ్ళు చెబుతున్నదే నిజమైతే ఏ కేసులో అరెస్ట్ చేశారు కానీ చెప్పకుండా తీసుకెళ్లిపోయారని, కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్య దేశంలో గొప్పతనమేమో. బహుశా మనకు తెలియదు. వీటికి అర్థాలు మారిపోతూ ఉన్నట్టున్నాయి ప్రస్తుతం. ఎక్కడే కూడా ఏ న్యాయస్థానం గైడ్ లైన్స్ కూడా ఫాలో అవుతున్నట్లేరు. అర్ధరాత్రి తెల్లవారుజామున రావడం, అరెస్టు చేయడం, తీసుకొని వెళ్ళిపోవడం, పౌరులను యథేచ్ఛగా నిర్బంధించేస్తూ ఉండడమే కదా ఇదంతా. అరెస్ట్ అంటే నిర్బంధించడమే. మరి సిఐ సతీష్ విషయంలో కనుక చనిపోయిన సతీష్ గారి విషయంలో అరెస్ట్ అనుకుంటే మరి ఇంకా ఈయన దానికి కారణం ఏంటి, ఆయన ఏం మాట్లాడారు ఇవన్నీ తెలియదు. అటువైపు కొన్ని టీవీ ఛానల్లో అందులో ఉన్న యాంకర్లు అందులో పార్టిసిపేట్ చేసి అంతరిక్ష మేధావులు అయితే వాళ్ళు తీర్పులు ఇచ్చేస్తున్నారు. సిఐ సతీష్ను ఇట్లా చంపారు అట్లా చంపారు అని రకరకాలుగా కొందరు వ్యక్తుల పేర్లు చెబుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఈ టీవీ ఛానల్లోనే విచారణ చేస్తున్నారు. ఈ టీవీ ఛానల్లోనే వాళ్ళను ఏమంటారు వీళ్ళే నిందితులు, వీళ్ళే హంతకులు అని చెప్పి ఉరి తీసేస్తున్నారు. కానీ అధికారం ఉంది కదా, అధికార పార్టీ సొంత ఛానల్స్ కాబట్టి వాటి జోలికి పోయే ప్రయత్నం పోలీసులు చేయరు. కానీ ఇప్పుడు మనమేం ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం అని ఈ పదాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ పదాలు ఇప్పుడు వ్యవస్థలకు అవసరం లేదు, జనానికి అవసరం లేదు.